హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటిలో ఒక్కటైనా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరికీ ఆఫర్స్ గురించి తెలిసేలా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు నిన్న మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఎవరైతే లైక్, షేర్, కామెంట్ చేశారో వాళ్ళలోంచి ఒకరిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి 50 రూపీస్ పేటీఎం క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు మనం విన్నర్ని సెలెక్ట్ చేయబోతున్నాం. నేను ఆల్రెడీ వీడియో URL ఇక్కడ పేస్ట్ చేశాను. గెట్ యూట్యూబ్ కామెంట్స్ దగ్గర కూడా ట్యాప్ చేశాను. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేయబోతున్నాను. చూసారు కదా, సంతోష్ నాయక్ ఆల్రెడీ మనకి ఇక్కడ పేటీఎం నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే నేను మీకు పేటీఎం క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు రీచ్ అయిందో లేదో తప్పనిసరిగా రిప్లై ఇవ్వండి. ఇక ఈ రోజు ఫస్ట్ ఆఫర్ లోకి వచ్చేసరికి మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేశాను. తర్వాత క్యాష్ బ్యాక్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. గెట్ 75 ఆన్ యూజింగ్ పేటీఎం యూపీఐ ఎనీవేర్ అని ఉంది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు, ఈ బ్యానర్ కొంతమందికి కనిపిస్తుంది. ఎవరికైతే ఈ బ్యానర్ కనిపిస్తుందో వాళ్ళు మాత్రం ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. మీరు ఇక్కడ బ్యానర్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు తప్పనిసరిగా 2 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. అంతేకాదు పేటీఎం యూపీఐ తోనే మీరు చేయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే యాక్టివేట్ ఆఫర్ ఉంది, అక్కడ ట్యాప్ చేసి మీరు ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు మీరు ఇక్కడ గమనించినట్టయితే వ్యూ మోర్ దగ్గర ట్యాప్ చేస్తే మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా వస్తాయి. ఈ బ్యానర్ అందరికీ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఎవరెవరైతే బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ లింక్ చేసి ఉంచారో వాళ్ళకి మాక్సిమం ఈ బ్యానర్ రావడం లేదు. ఎవరైతే ఇంకా వాళ్ళ పేటీఎం అకౌంట్స్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయలేదో వాళ్ళకి మాత్రం బ్యానర్ కనిపిస్తుంది. మీరు చెక్ చేయండి. మీకు బ్యానర్ వస్తే కనుక మీరు కూడా ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. మీరు 2 ట్రాన్సాక్షన్ చేయవలసి ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఆఫర్ వ్యాలిడ్ ఆన్ ఆల్ పేటీఎం అండ్ నాన్ పేటీఎం మర్చెంట్స్ ఇన్ యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ అని ఉంది. మీకు ఎక్కడైనా కానీ పేటీఎం యూపీఐ ఆప్షన్ ఉంటే కనుక మీరు అక్కడ ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మీరు అట్లీస్ట్ 50 రూపీస్ ట్రాన్సాక్షన్ చేయవలసి ఉంటుంది. ఆ పైన ఎంతైనా చేయొచ్చు. 50 రూపీస్ మినిమం అనమాట. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి 50, సెకండ్ ట్రాన్సాక్షన్ కి 25 వస్తుంది. మీరు ఆఫర్ ఉపయోగించుకోవడం కోసం ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ గా యాక్టివేట్ ఆఫర్ దగ్గర ట్యాప్ చేసి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయండి. కానీ బ్యానర్ ఉంటేనే చేయండి, లేనట్టయితే మీకు ఈ క్యాష్ బ్యాక్స్ రావు. నెక్స్ట్ మనకి మరో 2 ఆఫర్స్ జింగో యాప్ లో నడుస్తూ ఉన్నాయి. ఈ 2 కూడా మనం చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యాలంటైన్స్ డే ఆఫర్ అని ఉంది. ఇక్కడ మనకి 20% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. మినిమం 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేయాలి, 20 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఈ బ్యానర్ దగ్గర ట్యాప్ చేస్తే చాలు మనకి ఇలాంటి గిఫ్ట్ కార్డ్స్ అన్ని కూడా వస్తాయి. అయితే మనకి ప్రతి గిఫ్ట్ కార్డ్ పైన ఈ ఆఫర్ లేదు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిపైన అయితే మాత్రం ఈ ఆఫర్ లేదు. సో మీరు జాగ్రత్తగా ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొనేటప్పుడు ఈ ఆఫర్ ఉందో లేదో చెక్ చేయండి. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఫ్లిప్కార్ట్ దగ్గర మనకి ఇక్కడ 1 ఆఫర్ అవైలబుల్ అని ఉంది. అక్కడ ట్యాప్ చేస్తే చూడండి మనకి అమెజాన్ పేకి సంబంధించిన ఈ ఆఫర్ కనిపించడం లేదు. కానీ మీరు బుక్ మై షోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చూస్తున్నారు 3 ఆఫర్స్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు పే బై అమెజాన్ పే అండ్ గెట్ ఫ్లాట్ 20 క్యాష్ బ్యాక్ అని ఉంది. ఇదే విధంగా మీరు వేరే ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొనాలనుకుంటే అక్కడ ట్యాప్ చేసి చెక్ చేయండి. మీకు ఆఫర్ అమెజాన్ పే ఆఫర్ అప్లై అయితేనే ఉపయోగించుకోండి తప్ప డైరెక్ట్ గా ఏదో ఒక కార్డ్ అయితే మాత్రం కొనియద్దు. అలా కొన్నట్టయితే మీకు కార్డ్ అయితే వస్తుంది, కానీ ఈ 20 రూపీస్ 20% క్యాష్ బ్యాక్ అయితే మాత్రం రాదు. ఇక నెక్స్ట్ జింగో యాప్ లోనే మీరు చూస్తున్నారు కదా, మనకి మరొక ఆఫర్ నడుస్తుంది. ఇక్కడ మనకి 5 పే 55 అని ఉంది. మీకు ఈ బ్యానర్ డైరెక్ట్ గా పేటీఎం లో కనిపించదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే 5 పేమెంట్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు 55 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. లేదా మీరు సింగిల్ పేమెంట్ చేసి 10 రూపాయలు కూడా తీసుకోవచ్చు. కానీ 55 తీసుకోవడం మంచిది. అది ఎలాగో కూడా చూద్దాం. దీనికోసం మీరు సింపుల్ గా పేటీఎం యూపీఐతో పే చేస్తే సరిపోతుంది. అది కూడా జింగో యాప్ లో. మీరు ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం సింపుల్ గా బ్యానర్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు చాలా గిఫ్ట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంతకు ముందు లాగే ఈ ఆఫర్ ఎక్కడ అప్లై అవుతుందో అది చెక్ చేయండి. చాలా మంది మీకు పేటీఎం కొనుక్కోమని చెప్పొచ్చు, కానీ పేటీఎం కొంటే ప్రాబ్లం ఏంటంటే మీరు 100 రూపీస్ తో గనక ఒక పేటీఎం గిఫ్ట్ కార్డ్ కొన్నట్టయితే 7 రూపీస్ ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు 5 టైమ్స్ కొనాలి కాబట్టి ప్రతిసారి 100 రూపీస్ లేదా ఆ పైన ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి 5 టైమ్స్ కి మీకు 35 రూపీస్ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అయిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ వచ్చేది 55. సో 55 మైనస్ 35 మీకు 20 రూపీస్ మాత్రమే వస్తుంది. సో మీరు ఫ్లిప్కార్ట్ ఇంకెక్కడైనా కానీ పర్చేస్ చేస్తుంటే ఆ కార్డ్స్ మీరు కొనుక్కోవడం మంచిది. మీరు కావాలంటే జింగోయ్ కార్డ్స్ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 100 రూపీస్ కార్డ్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అవైలబుల్ గా లేవు. మీరు చెక్ చేసినప్పుడు 100 రూపీస్ కార్డ్స్ ఉన్నట్టయితే మీరు జింగోయ్ కూడా పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసేటప్పుడు మాత్రం మీరు పేటీఎం యూపీఐ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చూద్దాం, నేను అమెజాన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను 100 రూపీస్ కార్డ్ కొనబోతున్నాను. దానికోసం చూస్తున్నారు కదా 2 ఆఫర్స్ అవైలబుల్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే 5 పే 55 పేటీఎం ఆఫర్ ఉన్నట్టు చూపిస్తుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనకి కార్ట్లోకి ఆ కార్డు వెళ్ళిపోతుంది. అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయాలి. ఆ తర్వాత పే నవ్ అని ఉంటుంది. 100 దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పేటీఎం యూపీఐ అని కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ కూడా ఆఫర్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు పే నవ్ అని వస్తుంది. ట్యాప్ చేయండి. మీకు
పేటిఎం యాప్ కూడా కనిపిస్తుంది. పేటిఎం యాప్ సెలెక్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా పేటిఎం అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయవలసి ఉంటుంది. మీకు మీ యూపీఐ పిన్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ కూడా వస్తాయి. కన్ఫర్మ్ మనీ ట్రాన్స్ఫర్ దగ్గర ట్యాప్ చేస్తే పిన్ నెంబర్ అడుగుతుంది. మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. మీరు ఒకసారి ఫస్ట్ కార్డ్ సక్సెస్ఫుల్గా పర్చేజ్ చేసిన తర్వాత మీరు పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత క్యాష్ బ్యాక్ దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మై ఆఫర్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మీకు జింగాయ్కి సంబంధించిన ఒక ఆఫర్ కనిపిస్తుంది. అప్ టు 55 క్యాష్ బ్యాక్ ఆన్ జింగాయ్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే యాక్టివేట్ ఆఫర్ అని కనిపిస్తుంది. అంతేకాకుండా క్లెయిమ్ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అని కూడా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ యాక్టివేట్ ఆఫర్ పై ట్యాప్ చేసినట్టయితే ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశారు కాబట్టి మరో 4 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు నాకు ఒక ట్రాన్సాక్షన్ సరిపోతుంది అనుకుంటే మీరు ఇక్కడ క్లెయిమ్ 10 క్యాష్ బ్యాక్ నౌ దగ్గర ట్యాప్ చేస్తే ఇమీడియట్గా మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ఆఫర్ పనిచేస్తుంది. జింగాయ్లోనే మీకు అమెజాన్ పేకి సంబంధించి 20 రూపీస్ క్యాష్ బ్యాక్, అలాగే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ 2 ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత టాప్లో ఇక్కడ ఆఫర్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే మనకి చాలా ఆఫర్స్ వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కొన్ని ఆఫర్స్ సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా చాలా ఆఫర్స్ యాడ్ అయ్యాయి. మీరు కావాలనుకుంటే ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునే ఆఫర్ని బట్టి మీకు రకరకాలుగా క్యాష్ బ్యాక్ వస్తుంది. బుక్ మై షో, స్విగ్గీ, ఇంకా టాప్లో గమనించినట్టయితే రీఛార్జ్, డిటిహెచ్ అన్నింటికి సంబంధించి ఆఫర్స్ ఉన్నాయి. మీరు సింపుల్గా ఇక్కడ నుంచి కలెక్ట్ ఆఫర్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఎంత పేమెంట్ చేయాలి, ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో చూపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా కంప్లీట్ చేసినట్టయితే మీకు అమెజాన్ పే నుంచి కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం 4 ఆఫర్స్ చూసాం. పేటిఎం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి 2 ట్రాన్సాక్షన్స్ యూపీఐ త్రూ చేసినట్టయితే 50+25 క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ పే ఉపయోగించి జింగో యాప్లో గిఫ్ట్ కార్డ్స్ కొన్నట్టయితే దానికి మనకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక 5pay55 ఉంది కదా, మీరు 5 times 100 రూపీస్ లేదా ఆ పైన ట్రాన్సాక్షన్ చేసి గిఫ్ట్ కార్డ్స్ కొన్నట్టయితే దానికి మీకు 55 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా ఆఫర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ విషయం మ్యాక్సిమం అందరికీ తెలిసి అందరూ ఎంతో కొంత బెనిఫిట్ పొందేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.